హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్నైతే కొద్దిగా ఇడ్లీ పిండి అయితే ఉంచానండి, కావాలనే బజ్జీలు వేద్దామని. ఇడ్లీ పిండిలో మనకి మైదా పిండి కలిపేసి బజ్జీలు వేస్తే కలర్ అనేది వస్తుంది అనమాట, కలర్ఫుల్గా ఉంటుంది, బ్రౌన్ కలర్ వస్తుంది. లేదనుకుంటే మీరు పెరిగేసుకున్న పర్లేదు. అయితే నేను తినే సోడా వేస్తున్నాను కొంచెం, లేకపోతే పొంగవు. పిల్లలు లేచిన తర్వాత అప్పుడు వేస్తాను. అంటే ఇప్పుడు వచ్చేసి 6 అయింది. పిల్లలకి మధ్యాహ్నం షిఫ్ట్ అండి, అంటే మధ్యాహ్నం స్కూల్ మాట 1 o'clock వెళ్తారు. అంతలోపు నేను 1కి స్కూల్ ఉన్నా, 8 o'clock స్కూల్ ఉన్నా 6కే లేస్తున్నాను. మళ్ళీ మనకి వర్క్ అంతా డిస్టర్బ్ అయిపోతుందండి. చాలా రోజుల తర్వాత ప్లాన్ అయితే మార్చాను అనమాట. అంటే ముందైతే చాలా డిస్టర్బ్ అయిపోయేది వీళ్ళ స్కూల్స్. ఒకసారి మార్నింగ్ హాఫ్ డే స్కూల్స్ అయినప్పటి నుంచి నేను చాలా డిస్టర్బ్ అయిపోయానండి, అది మాత్రం చెప్తున్నాను. అసలు వర్క్ అనేది అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా మనకి 6కే లేద్దామని డిసైడ్ అయిపోయి ఇంకా 6కి లేచేసి అలా పిండి నానబెట్టుకుని పక్కన ఉంచుకుంటే వాళ్ళు 8:30కి అలా లేస్తారు. లేపితే లెగిస్తారు, కానీ ఇంకా మధ్యాహ్నం కదా నేను లేపను. ఇంకా అప్పుడు వేస్తానని చెప్పేసి ఇలా పక్కన నానబెట్టుకుని ఒక వీడియో అనేది వాయిస్ ఓవర్ ఇద్దామని అనుకుంటున్నాను. ఇది కలిపేసి పక్కన పెట్టుకుంటే ఆ వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఒక్క వీడియో అయితే నిన్న ఇన్విజిబుల్ పైపింగ్ మొత్తం బ్లౌజ్ ఎలా కుట్టాలో కస్టమర్ అడిగారని కాకుండా మీకోసం పోస్ట్ చేశాను అనమాట. కస్టమర్ ఏం అడగలేదు కుట్టమని, అంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్కి మామూలు పైపింగే చాలా ఎక్కువ అండి, కానీ మీకోసం అలా వేసాను అనమాట. చూపించాను, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కొన్ని వీడియోస్ అలా ఉంటాయండి. ఎప్పుడైనా సరే మనకి వాళ్ళు అడిగారనుకోండి, అంటే నెగిటివ్ కామెంట్స్, నేను ప్రత్యేకంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్గానే ఉంటాయి. ఆ టయానికి మనల్ని బాధ పెట్టచ్చు, మనకి కోపాన్ని తెప్పించవచ్చు, కానీ కొంచెం సేపు ఆలోచించామంటే మనకి ఫ్యూచర్ని ఇస్తాయన్నమాట. అయితే ఇదివరకు రీసెంట్గానే, ఇదివరకు కూడా కాదు, రీసెంట్గానే ఇదివరకు గురించి చెప్తాను, పాత వీడియోస్ గురించి చెప్తాను. అయితే బ్లౌజ్ కటింగ్స్ ఎక్కువ పెట్టేదాన్ని కాదండి, ఎందుకంటే అందరూ చూపించేదే కదా, మనం కూడా అక్కడి నుంచే వచ్చాం కదా, ఏముందిలే అని లైట్ తీసుకునేదాన్ని. నా స్టైలు టిప్స్ చెప్పేదాన్ని, బాగా నచ్చేయండి, కానీ వ్యూస్ వచ్చి కానీ పెద్దగా గ్రోత్ ఉండేది కాదనమాట. నా టిప్స్ అయితే చాలా బాగుంటాయండి, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఫస్ట్ నుంచి కూడా టిప్సే చెప్పేదాన్ని, బ్లౌజ్ కటింగ్లు అవి పెట్టేదాన్ని కాదనమాట. అంటే నాకు అప్పుడు ఇంకా మాట్లాడడం అవి రాకపోతుండే, అంటే ఎడిటింగ్లు అవి చేయడానికి చాలా టైం పడుతుండే, పైగా అందరు పెట్టే బ్లౌజులే కదా అన్నట్టు నేను ఊరుకునేదాన్ని. అయితే ఒక్క బ్లౌజ్ కటింగ్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు, మీరు ఇన్ని బాగా టిప్స్ చెప్తున్నారు, మీ బ్లౌజ్ కటింగ్ మాత్రం చూపించట్లేదని చాలామంది అడిగేవాళ్ళండి. నేను ఛానల్ పెట్టిన, అంటే నేను ఇప్పుడు కుమారి టైలరింగ్ వ్లాగ్స్ ఛానల్ ఉంది కదా, అది కాదు, కుమారి క్రేజీ వ్లాగ్స్ అని ఫస్ట్ ఛానల్ ఉంది కదా, అదనమాట. అది పెట్టినప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన 6 months తర్వాత బ్లౌజ్ కటింగ్ చెప్పాను. అది కూడా అప్పటి వరకు అన్ని టిప్స్ చెప్పడము, పీకో ఫాల్ గురించి చెప్పడం, అప్పట్లో బాగా ఎక్కువ వర్క్ తీసుకునేదాన్ని కదా, అవన్నీ చెప్పేదన్నమాట. అయితే చాలామంది ఎప్పటి నుంచి అడిగేవారు, మీరు ఎంత బాగా చెప్తున్నారో ఒక బ్లౌజ్ కటింగ్ చూపించట్లేదని. సరే అని చెప్పేసి ఒక బ్లౌజ్ కటింగ్ చెప్పానండి. అయితే ఒక్కరు మాత్రం కమెంట్ చేశారండి, నిజంగా అప్పుడు చాలా బాధ అనిపించింది, కానీ ఇప్పటికి నాకు ఇలాగే స్టేజ్ రావడానికి అదే కారణము. ఎందుకంటే ఏదో కమెంట్ అయితే పెట్టిందండి, నాకు బాగా గుర్తు ఉన్నది, అంతా మర్చిపోయేంత కమెంట్ అయితే కాదు, ఎగ్జాక్ట్గా వర్డ్ అనేది గుర్తు రావట్లేదు అనమాట. అంటే కొన్ని అలాంటి వర్డ్స్ మర్చిపోతేనే మంచిది. ఏముంది గొప్ప చెప్పడానికి, కాపీయే కదా అన్నట్టు మాట్లాడిందనమాట. అయితే బాధపడ్డాను ఫస్ట్లో, ఏంటి అందరు చెప్పేదే చెప్పినా కూడా అందరు అలాగే చెప్తున్నారు కదా, నేనేం చెప్పాను కొత్తగా, అందరు చెప్పేది నేను చెప్తున్నాను, అందరూ మరి వేరే వాళ్ళని అనుకుని నన్ను ఎందుకు టార్గెట్ చేసిందని అనుకునేదాన్ని. ఆ తర్వాత అనిపించింది, అన్ని వీడియోస్ చూసిన తర్వాత, చాలామంది చూసిన తర్వాత, మన మెథడ్ మనకు ఉంటుంది, మన స్టైల్ మనకు ఉంటుంది, సరే మన స్టైల్లో చెప్దామని చెప్పేసి, అంటే నేను ఏమనుకునేదానంటే మన స్టైల్లో చెప్తే అర్థమవుతుంది లేదో అనుకునేదాని అనమాట. అందుకని అన్నీ మిక్స్ చేసి చెప్పేదానికి ఆ కమెంట్ వినేసరికి చాలా బాధ అనిపించింది. తర్వాత దాని నుంచి రియలైజ్ అయ్యి నా స్టైల్లో స్పెషల్గా ఒక ఛానల్ ఓపెన్ చేసి మరి, కుమారి టైలరింగ్ ఛానల్ ఓపెన్ చేసి మరి మొత్తం కూడా బ్లౌజ్లే చూపిస్తాను అనమాట దాంట్లో. అది నాకు బాగా కిక్ అయిన ఛానల్. ఇన్ని ఛానల్స్ ఉన్న దాని మీద అసలు డబ్బులు రావండి, చాలా తక్కువ, అసలు పెట్టడం కూడా వేస్ట్ అనమాట. అన్ని ఛానల్స్ మీరు అనుకుంటారు అన్ని ఛానల్స్ ఉన్నాయి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటని, ఏమీ రాదండి. జస్ట్ నాకు వచ్చేది అమౌంట్ ఓన్లీ వ్లాగ్స్ ఛానల్ మీద రాదు, మామూలుగా చిన్న ఛానల్స్ మీద కూడా మనీ రావు. వచ్చేదల్లా ఎంతో కొంత అనేది టైలరింగ్ వ్లాగ్స్ ఛానల్ ఉంది కదా, కుమారి టైలరింగ్ వ్లాగ్స్ ఛానల్, దాని మీదే వస్తాయండి ఎంతో కొంత. మరి ఈ మధ్యన అది కూడా చాలా దారుణం అయిపోయింది. సో యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలామంది వచ్చేసరికి మన రికమెండేషన్స్ అనేవి తక్కువ అయిపోయినాయి అన్నమాట. ఇంకెవరికి వెళ్ళట్లేదు, ఏదో యూట్యూబ్ పేజీలో కనిపిస్తేనే చూస్తున్నారు, లేకపోతే లేదు, అలా అయిపోయింది ప్రజెంట్ సిచ్యువేషను.
సో అలాగా స్టార్ట్ చేశాను. ఇదైన తర్వాత ఇంకా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దాన్ని ఇంకా డిలీట్ చేయడం అలాగా మొదలుపెట్టాను. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా నేను ఒక కమెంట్ అనేది వచ్చిందండి. అన్నీ చూపించినవి చూపిస్తున్నారు కానీ క్రాప్ టాప్లు అవి చూపించట్లేదు ఎన్నిసార్లు అడిగినా అని. దానికి ఇంకొక రిప్లై ఇచ్చారు నెగిటివ్గానే. సో వాళ్ళకి చెప్పాల్సిన సమాధానము నేనైతే కమెంట్లో అయితే చెప్పాను. తర్వాత కొంచెం సేపు ఆలోచించాను అనమాట. వీళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా, అన్నీ చూపించాలంటే అన్నీ కుట్టాలంటే ప్రెషర్ అవుతుంది. పిల్లల్ని అలాగా వదిలేసి నేను చూసుకోకుండా వదిలేసి నేను కుట్టలేను, మనకు కావాల్సినప్పుడు రాదు కదా అని ఇంకా మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను అనమాట. పక్కనే ఉంటుంది. తనకు ఫోన్ చేసి ఏమైనా క్రాప్ టాప్లు వస్తే ఇస్తావా, నేను కుట్టిస్తాను అది చెప్పాను, ఛానల్ కోసం అని చెప్పాను. అంటే సరే, తను బిజీగా ఉన్నప్పుడు కుట్టమని అడిగేది కానీ నేనే కుట్టేదాన్ని కాదండి. ఇప్పుడు నాకే ఎడిటింగ్కి వాటికి టైం సరిపోవట్లేదు, నా బ్లౌజ్లో నేను కుట్టలేకపోతున్నాను అనేదాన్ని. కానీ నేను అడగగానే ఒకటి పంపించింది, లెహంగా క్రాప్ టాప్. నిన్న ఆ వీడియో పోస్ట్ చేసి చూసారా క్రాప్ టాప్ అనేది, అదనమాట. అది తను 500కి ఒప్పుకుంది, నాకు కూడా 500కి ఇచ్చింది. ఏమి మనీ ఏమి కమిషన్ తీసుకోలేదండి, చాలామంది తీసుకుంటారు కదా. తను జెన్యూన్గానే హానెస్ట్గానే ఇచ్చింది. అది చెప్పానమాట, ఇలాంటివి నీకు అర్జెంటు లేనివి అంటే నీకు ఇంకా ఎక్కువ ఉండి మిగిలిపోతేనే ఇవి లాంగ్ ఫ్రాక్లు కానీ అవి కానీ మా వాళ్ళకి చూపించడానికి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి కూడా తీసుకుంటున్నాను అనమాట, నా దగ్గరికి వచ్చి కూడా తీసుకుంటున్నాను. కానీ ప్రెషర్ అయిపోతుందండి. ఈ టైలరింగ్ అనేది ఏంటంటే ఒక్కసారితో అయిపోయేది కాదు, ఒక్క వీడియోతో అయిపోయేది కాదు, ఒక్క కస్టమర్తో అయిపోయేది కాదు. కస్టమర్స్ పెరిగే కొద్దీ వాళ్ళ దగ్గర నుంచి బ్లౌజులు పెరుగుతాయి, ప్రెషర్ కూడా పెరుగుతుంది. పండగ వస్తే పండగ ఉండదు, అది మాత్రం గ్యారంటీ. మనకి మాత్రం పండగ ఉండదు. మన బట్టలు పండగ ముందు రోజు కాకుండా అదే రోజు మార్నింగ్ కూడా కుట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. అంత దారుణంగా ఉంటుంది. వచ్చిన జాకెట్లు ఒప్పేసుకుంటే మనకి భవిష్యత్తు బాగానే ఉంటుంది, కానీ ప్రెషర్ ఉంటుంది అనమాట. ఈ ఇద్దరు పిల్లల్ని వదిలేసి నేను అంత ప్రెషర్ తీసుకోలేను. అందుకని నేను కొంచెం నా వైపు నుంచి కూడా ఆలోచించండి. నేను ఏ బ్లౌజ్ వచ్చినా పెడతాను, ఏ లెహంగా వచ్చినా కూడా పెడతాను. కానీ మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు. మీరు అడిగినంతనే ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా కష్టం. ఎవరైనా కష్టమేనండి. ఈరోజు నేను క్రాప్ టాప్ పెట్టాను, నాకు ఇంకో 14 ఇయర్స్ అమ్మాయిది పెట్టండి అన్నారు, వెంటనే ఉండదు కదా, అది వచ్చినప్పుడు పెట్టాలన్నమాట. కానీ కొంచెం బ్రెయిన్ కూడా వాడాలి. ఇప్పుడు ఈ ఒక ఐడియా వచ్చింది మీకు ఎలా కుట్టాలి ఏంటనేది. సో అదే ఐడియాతోటి మెజర్మెంట్ తీసుకుని అలా కుట్టాలన్నమాట. మెథడ్ అంతా ఒకటే, సైజులు మాత్రం వేరే ఉంటాయి. అదొక్కటి మీరు గమనించుకోవాలండి. ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది, కానీ జస్ట్ మనకి సైజులు ఒకటి డిఫరెంటే, ఆ డిఫరెన్స్ అనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఇంకొక టాపిక్ వచ్చేసి టైలరింగ్ చేసే వాళ్ళకి కొంచెం బద్ధకంగా ఉంటుంది కదా, బద్ధకానికి వదలడానికే మనం ఒక చిన్న టిప్ అయితే వాడుకోవాలండి. చాలా లేజీగా ఉంటుంది. మీరు వీడియో చూసిన తర్వాత నాకు కొంచెం బద్ధకం అనేది పోయిందని చాలామంది కామెంట్ చేశారు. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక చిట్టి అనేది వేసుకోవాలండి ఎప్పుడైనా సరే. నేనైతే 2 lakhs వేసాను అనమాట. ఆ 2 lakhsకి సరిపడినంత అమౌంట్ నేను సంపాదించాలని పట్టుదలతో నేను కొన్ని బ్లౌజులు అయితే కుడుతున్నాను. అలా ఉండాలి. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి ఏదైనా ఇలాగా ప్లాన్ వేసుకుని దాని తగ్గట్టు మనీ సంపాదించాలనుకుంటే ఆటోమేటిక్గా మనకి బద్ధకం అనేది పోతుంది. ఇంకొంతమంది ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి కూడా బద్ధకాన్ని పోగొట్టించుకోవచ్చు. అంటే సిచ్యువేషన్ బట్టి ఏదైనా ఒకటి మీరు శారీ కొనుక్కోవాలి అనుకుంటున్నారు, మీ వారిని అడిగితే ఇవ్వలేదు మనీ, ఎందుకులే ఇప్పుడు మొన్నే కదా కొన్నామని. కొంచెం అలాంటి టైంలో కూడా కొంచెం మనం పౌరుషంగా ఉండి మన డబ్బులు మనం సంపాదించుకోవాలన్న ఈగోతోటి మనం బద్ధకాన్ని వదిలించుకోవాలన్నమాట. అలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. నేను మెయిన్ వచ్చేసి వీడియోస్ కోసం బద్ధకం పోతుంది. నా బద్ధకాన్ని వదిలించుకోవడానికి మెయిన్ టార్గెట్ వచ్చేసి వీడియోస్ అండి. వీడియోస్ కోసం నేను బద్ధకాన్ని వదిలించుకుంటాను అనమాట. నాకు యూట్యూబ్ అనేది ఒక ప్యాషన్ లాంటిది. చెప్పడాలు, నేర్పించడాలు అంటే నాకు చాలా ఇష్టం. క్రియేటివిటీ అంటే ఇష్టం. క్రియేటివిటీ అంటే కొత్త ఏమైనా వస్తే దాన్ని నేర్చుకుంటాం, దాని నుంచి మళ్ళీ ఇంకో కొత్తది గుర్తుపెట్టడం, గుర్తించుకుంటాం, అలాంటి అంతా కూడా క్రియేటివిటీ అంటే బాగా ఇష్టం అనమాట. సో ఇవన్నీ కూడా నాకు యూట్యూబ్ అనేది బెస్ట్ అనిపించింది, నాకు చెప్పడానికైనా, నేర్చుకుంటానికైనా, నేర్పించడానికైనా. సో అందుకు నేను ఈ యూట్యూబ్ ఛానల్ కోసం నాకు వీడియోస్ కావాలి అంటే నేను కుట్టాలి బ్లౌజులు. నాకు ఒక బ్లౌజ్ కుట్టుకుంటే సరిపోతుంది, నాకున్న ఖర్చులకి, నాకు వచ్చిన చిటీలు డబ్బులకి ఒక 2 బ్లౌజులు కుట్టుకుంటే సరిపోతుంది. కానీ వీడియోస్ కావాలి కదా, అందుకు నా బద్ధకాన్ని వదిలించుకోవడానికే నేను యూట్యూబ్ ఛానల్ని సెలెక్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ కోసం నేనైతే బద్ధకాన్ని వదిలేసి మరీ బ్లౌజులు కుడతాను అనమాట. అలా ఉంటుంది. అలాగా మీ ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో చూసుకోండి. ఫస్ట్ మా వాడికి పెద్ద బజ్జీలు కావాలని ముందు 4 బజ్జీలు వేస్తున్నాను, తర్వాత చిన్న బజ్జీలు వేస్తాను. చూస్తూ ఉన్నారు కదా నేను మాట్లాడుతున్నప్పుడు నా వంటలు ఎలా ఉంటాయో. మరీ అంత హైఫై ఏం కాదండి, తినేటట్టే ఉంటాయి, కానీ అలా అని చెప్పేసి మరీ అంత బాగుంటాయని కాదు.
నేను బ్లౌజులకి ఇచ్చేంత ఫినిషింగ్, దానికి ఇచ్చేంత నీట్నెస్ నా దగ్గర ఉండదన్నమాట. అంతే తేడా, ఇంకేమీ లేదు. ప్రతి ఒక్కరూ అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండాలి అనేది అనుకుంటే మాత్రం కష్టమే. నేనైతే మా బజ్జీలు బాగానే పొంగినాయండి, పూరీలు పొంగినట్టు. తినే సోడా వేసాం కదా అందుకని. సో ఇలా ఉంటుందండి. మీరు బద్దగాన్ని వదిలించుకోవాలనుకున్నా, మనకి గ్రోత్ రావాలనుకున్నా, ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అనేది మనకు ఉంటుంది. నాకైతే మెయిన్ ఈ బ్లౌజ్ ఛానల్ పెట్టడానికి మెయిన్ నెగిటివ్ పాయింట్. ఆ తర్వాత బద్ధకానికి వదిలించుకోవడానికి, నాకు బద్ధకం రాదా మీకు అని చాలామంది కూడా అడిగారనమాట. మెయిన్ వచ్చేసి ఇదే అండి, నా ఛానల్ కోసం అనమాట. ఇప్పుడు నాకు క్రాప్ టాప్ వచ్చింది, బద్ధకం ఆటోమేటిక్గా వదిలిపోతుంది. ఎందుకంటే నాకు వీడియో కావాలి కాబట్టి. ఏదైనా లాంగ్ ఫ్రాక్ వచ్చిందనుకోండి, బద్ధకంగా నేను కుట్టలేను, నాకు వీలు కాదు అని చెప్పలేను. ఎందుకంటే నాకు ఒక యూట్యూబ్ అనేది ఒక ప్యాషన్. దాంట్లో నేను కుట్టాల్సింది చూపించాలి, నేను కుట్టింది వాళ్ళు వేసుకుని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అదనమాట. అలా మీరు కూడా ఏదొక్కటి ఫాలో అయ్యి ఇలాగ టిప్స్ రూపంలో కానీ ఏదైనా ఏదో రకంగా మీకు ప్యాషన్ అయితే ప్యాషన్, లేదనుకుంటే ఒక చీటీ లాంటిది కట్టుకుని దాన్ని కట్టుకోవాలి. నేను ఎలాగైనా రోజుకి నేను ఇంత సంపాదించాలి, లేకపోతే ఒక రోజు అటు ఇటు అయినా కూడా నెలకి ఇంతనే సంపాదించుకోవాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా బద్ధకం అనేది పోతుందండి. సో ఒక సిస్టర్ అడిగారనమాట మీరు ఎలాంటి టిప్స్ వాడతారని. సో దానికోసం అయితే వీడియో పోస్ట్ చేశాను. నా బజ్జీలు కూడా అయిపోతున్నాయండి. అయితే ఒక బ్లౌజు కుట్టాను, దానికి బ్రాస్ టిప్స్ పెట్టమన్నారు, అది మర్చిపోయాను. వాళ్ళు వస్తారు మళ్ళీ ఈరోజు. వాళ్ళకి బిల్లు కూడా వేసానండి. నేను మొన్న మీకు చూపించాను కదా బిల్లు ఎలా వేయాలి ఏంటనేది. ఆ బిల్లు వేసేసి, ఆ బిల్లు కాదు వేరే అలాగే సేమ్ అలాగే బిల్లు వేసేసి వాళ్ళ కవర్లో పెట్టేశాను. వచ్చి తీసుకుంటారు. ఆ బ్రాస్ టిప్ మర్చిపోయాను కదా, ఇప్పుడు కుట్టాలి. ఒక అట్టముక్క ఉంటుందండి, 10 రూపీస్ ఉంటుంది. అందులో ఒక నాకు దగ్గర 10 ఉంటాయి అనుకుంటా. అది కొనుక్కొని పక్కన పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళకి అది కుట్టొచ్చు అనమాట. బోట్ నెక్ కుట్టాను, దానికి కూడా బ్రాస్ టిప్ ఏమన్నారు కానీ బోట్ నెక్ ఎవరు వేసుకోరు, అది ఆల్రెడీ నెక్ పైకే ఉంటుంది, ఏం జారిపోదని చెప్పాను. కాదు కుడతానట్టు అనుకుంటే మళ్ళీ వేయచ్చు. వేసేది ఉంటే వేసేవాళ్ళు ఉంటే వేయించుకుంటారండి. ఎందుకంటే ఛార్జ్ ఎప్పుడైనా సరే మనకి పనికి తగ్గట్టు మనీ తీసుకుంటేనే మనకి వర్క్కి వాల్యూ ఉంటుంది, లేకపోతే అసలు వాల్యూ ఉండదు. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా బ్లౌజ్ ఎవరైనా కుట్టినప్పుడు అందులో లోపాలు చెప్పారనుకోండి, కోపం పడకండి. నేను స్టార్టింగ్లో అలాగే ఫీల్ అయ్యేదని, కానీ అలాంటి వాళ్ళ వల్లే మనకి గ్రోత్ అనేది వస్తుంది అనమాట. నెగిటివ్ కామెంట్స్ వల్ల ఛానల్కి గ్రోత్ వస్తుంది, వంకలు పెట్టే వాళ్ళ వల్ల మనకి వర్క్ వస్తుంది. ఏంటి ఇలా ఉంది, ఇలా వంకరగా కుట్టేవని నెక్స్ట్ టైం వంకరగా కుట్టకుండా ఉంటాం. అంతేగాని నేను స్టార్టింగ్లో ఫీల్ అయిపోయేదాన్ని, వీడేంటి వంకలు పెడతా ఉంటుంది ఎప్పుడు చూసినా అని. కానీ వాటి వల్లే మనకి వర్క్ వస్తుంది అనమాట. అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనకి ఫినిషింగ్ కోసం చెప్తున్నారో అప్పటికప్పుడు మనకి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం సేపు కూల్గా ఆలోచించాలి. ఓకే ఇలాగా మనకి వంకరగా వచ్చింది కదా, ఫ్యూచర్లో రాకుండా చూసుకోవాలని కొంచెం నీట్గా కుట్టడం అలవాటు అవుతుంది. నాకు చాలామంది చెప్పడం వల్ల, చాలామంది కాదులేండి, ఒక 2-3 ఉన్నారులే అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఫినిషింగ్ బాగానే వస్తుంది కదా, నీట్గా ఫిట్టింగ్ చూసుకుంటారు మెయిన్ ఫినిషింగ్ అన్నా. సో దానివల్ల మనకి వర్క్ వస్తుంది, మంచి బెనిఫిట్ కూడా. సో ఫైనల్గా అయితే నాకు అన్నీ రెడీ అయిపోయినాయండి వంట అయితేని. ఇదిగో నాకు ఇక్కడ కూడా బజ్జీలు అయిపోయినాయి, కర్రీ కొద్దిగా వాటర్ ఉన్నాయి, వేడి చేస్తే అయిపోతుంది. ఇది కూడా టీ కూడా అయిపోయింది. ఇప్పుడు బ్రాస్ టిప్స్ అని చెప్పాను కదా, ఇప్పుడు కుడుతున్నాను. ఒక్క నాడ ఎలాగైతే వెడల్పుగా కుడతామో అలాగా వెడల్పుగా క్లాత్ తీసుకోండి. లైనింగ్ క్లాత్ ఇది ఒక 1.5 ఇంచు అలా ఉంటుంది. ఇది ఇటువైపు ఫోల్డింగ్ అటువైపు ఫోల్డింగ్ చేసి మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేయండి. నాడాలాగా నాడాలాగా స్టిచ్ చేసుకుని, మీరు ఆల్రెడీ కుట్టిన బ్లౌజులకైనా ఇలాగే ఇదే మెథడ్ ఫాలో అవ్వండి, బాగుంటుంది. అంటే మనకి లోపల ఇన్నర్ వేసుకుంటేనే యూజ్ అవుతుంది. ఇప్పుడు అందరూ డీప్ నెక్లు పెట్టుకుంటున్నారు కదా, ఎవరు వాడట్లేదు. చూసారా మా వాడు మధ్యలో వచ్చేసారు, వచ్చి ఆ మూత రావట్లేదంట తీయమన్నాడు. దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుని మీకు ఎంత పొడుగు కావాలంటే అంత ఉంచుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఉన్న హ్యాండ్ జాయింట్ ఉంటుంది చూసారా, షోల్డర్ దగ్గర కుట్టు, అక్కడ జాయింట్ దగ్గర ఇలా పెట్టేసుకుని పైన పెట్టుకుని రఫ్ ఇచ్చేసాను ఒక 4-5 సార్లు. తర్వాత దానికి లాస్ట్ కార్నర్ దగ్గర కట్ చేసుకుని కొంచెం ఇక్కడ పోగులు బయటికి వెళ్ళకుండా మనకి ఎంతైతే పొడుగు కావాలో అంత ఉంచుకుని ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మనం బటన్స్ అనేవి కుట్టుకోవాలి. ఈ అట్ట ముక్క వచ్చేసి నాకు 10 రూపాయలండి, 10-12 చాలా రోజులు తెచ్చి. ఇప్పుడు చూసుకోవాలన్నమాట, ఈ రెండోది కూడా అలాగే కుట్టేసేయండి. ఇప్పుడు మనం ఆ బటన్స్ కుట్టేసుకోవాలి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా చూడండి, ఇలా వస్తుంది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం సూదిలో దారం ఎక్కించుకుందాం.
నిన్న ఏమైందంటే కట్ చేస్తున్నాను క్లాత్ అనేది, మిస్టేక్లో నా ఫింగర్ స్కిన్ కూడా కట్ అయిపోయిందండి కత్తిరితోటి. అంటే కత్తిరి అంతా షార్ప్గా ఉందండి. అదే కొద్దిగా ఫాస్ట్గా కట్ చేసే టైంలో ఇలా కట్ అవ్వగానే ఫింగర్ దగ్గర ఉన్న స్కిన్ ఉంది కదా, అది కూడా కట్ అయింది. చాలా నొప్పి వస్తుందండి. కొంచెం కట్ అయింది కానీ పెయిన్ మాత్రం చాలా వస్తుంది. అలా బటన్స్ అలా కుట్టలేకపోతున్నాను. చూసారు అక్కడ ఫింగర్ దగ్గర రెడ్గా ఉంది కదా, అదనమాట కత్తిరితో కట్ అయిపోయింది క్లాత్తో పాటు. పక్కనే క్లాత్ ఉంది. ఇప్పుడు నాట్స్ వేసేసుకోవాలి. ఈ బటన్స్ అనేవి ప్రెస్సింగ్ బటన్స్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి 5 ఉంది, 5 5 25 ఉన్నాయండి. పొడుగ్గా 5 ఉన్నాయి. 5 10 15 20 25 ఉన్నాయి. 12 రూపీస్కి 25 వచ్చినాయండి. అవన్నీ నాట్స్ పెట్టేసుకోండి. ఇలాగా అదే మన చుట్టూరు ఒక 4 హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో మనం కుట్టేసుకుంటే సరిపోతుంది. మీకు కుట్టడం కనిపించట్లేదు కదా, పక్కకి వెళ్ళిపోయింది. ఎందుకో కుట్టేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది మొత్తం కూడా దాని మీదే పెడతాను అనమాట. వీడియో అనేది కనిపిస్తుందో లేదో ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ప్రెస్సింగ్ బటన్స్ అనేది తయారై ఇలాగా మధ్యలో వస్తూ ఉంటారండి పిల్లలు. ఒక్క వీడియో షూట్ చేసేలోపు ఎడిటింగ్ చేయకుండా మన ఛానల్లో స్టిచ్చింగ్ ఛానల్స్ ఉంటాయి కదా, దాంట్లో అయితే చూడాలి నా పరిస్థితి ఘోరం అనమాట. చిన్నప్పుడైతే మా చిన్నోడు చిన్నగున్నప్పుడైతే వీడియో షూట్ చేస్తుండగా లైనింగ్ మీద నుంచి తొక్కుకుంటూ వెళ్ళిపోయేవాడండి. అలా తొక్కుకుంటూ వెళ్ళిపోవటము, దానేమో ఎడిటింగ్ చేయడం, ఆ తొక్కడాలు అవి చూపించకూడదు కదా. ఇప్పుడైతే పర్లేదు, పిల్లలు పెద్దగా అయిపోయారు కదా. సో చూడండి, థ్రెడ్ కూడా వేసేసాను ఇలాగా. ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.